ఈరోజు మనం సాక్షాత్తు అమ్మవారే స్వయంభూగా వెలిచిన 150 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయానికి వెళ్తున్నామండి. నాతో పాటు మీరు కూడా ఆలయం లోపలికి రండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. ఆలయం బయట మనకి ఓం శ్రీ మాత్రే నమః అని రాసి ఉంటుంది. ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ భవానీ జ్ఞాన మందిర్ దేవాలయం అండి. సాక్షాత్తు అమ్మవారి విగ్రహమే ఇక్కడ స్వయంభూగా వెలిచారండి 150 సంవత్సరాల క్రితం. ఈ దేవాలయం ఎక్కడుంది అంటే మన తెలంగాణ హైదరాబాద్ సెక్రటేరియా బ్యాక్ సైడే ఉంటుందండి. దీని ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకి త్రిశక్తి హనుమాన్ దేవాలయం ఆపోజిటే ఉంటుంది, లేదా శనీశ్వరుని ఆలయం ఆపోజిటే ఈ ఆలయం ఉంటుందండి. ఈ ఆలయంలో అమ్మవారికి విశేషమైన పూజలు ఎప్పుడు జరుపుతారంటే దసరా నవరాత్రులకి 9 రోజులు ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క అలంకరణతోటి ఒక్కొక్క అభిషేకం తోటి అమ్మవారికి విశేషమైన పూజలు జరుపుతారండి. అలాగనే ప్రతి సంకష్టహర చతుర్థి మరియు వినాయక నవరాత్రుల రోజు ప్రతి ఒక్క రోజు స్వామివారికి విశేషమైన పూజలు మరియు స్వామివారికి భజనలు జరపడం జరుగుతుంది. అలాగనే మార్స శివరాత్రికి చాలా విశేషమైన పూజలు జరుపుతారు. ఈ ఆలయంలో మహాదేవుడి విగ్రహం ఉంటుందండి. ఈ విగ్రహం ఎంత పవర్ఫుల్ అంటే ఈ విగ్రహం పైన మీరు గీతలు కనిపిస్తున్నాయి కదా, ఈ కనిపించే గీతలని బ్రహ్మసూత్ర లింగం అని అంటారు. ఎక్కడైతే బ్రహ్మసూత్ర లింగం ఉంటుందో అక్కడ మీరు ఏ మాట చెప్పకుండా సప్పుడు దాకా బ్రహ్మసూత్ర లింగం ఉన్న ఆలయానికి వెళ్ళి ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకెళ్లి మహాదేవుడికి పరిపూర్ణమైన అభిషేకం చేసే 1000 సార్లు చేసిన దానితోటి సమానం. అదే మీరు మార్ష శివరాత్రి లేదా శివరాత్రి రోజు గనక చేసే ఒక్కసారి అభిషేకం చేసే ఆ మహాదేవుడికి 1,000,000 సారి చేసిన దానితోటి సమానం అండి. అంత శక్తివంతమైన విగ్రహం. అదే ఈ విగ్రహం ముందు మీరు ఒక్కసారి తపస్సు చేసి ఓం నమ శివాయ అని అంటే 1,000,000 సారి ఓం నమ శివాయ అని జపం చేసిన దానితోటి సమానం అండి. ఆలయం చుట్టుముట్టు చూస్తున్నారు కదండి, ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రకృతి అందాలతోటి ఈ ఆలయం అయితే మనకి దర్శనమిస్తుంది. తప్పకుండా హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఎవరైతే ఉంటారో ఈ ఆలయానికి విచ్చేయండి. ఇప్పటి వరకు రాకూరి డైరీస్ అనే మన ఈ యూట్యూబ్ ఛానల్లో 103 దేవాలయాలని మీకు చూపించానండి. ఇది నా 104వ దేవాలయం. అలాగనే ఈ ఆలయానికి ఎక్కువగా ఎవరిని తీసుకెళ్ళాలి అనుకుంటే మీ ఇంట్లో గనక చిన్నపిల్లలు ఉన్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఒక లైక్ ఒక కామెంట్ చేయండి. ఈ దేవాలయం ఉన్నట్టు మీరు చేసే ఒక్క కామెంటే కొన్ని కోట్ల మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుందండి. చిన్న పిల్లలతోటి విశేషంగా అమ్మవారి దగ్గర పెట్టిన యంత్రం దగ్గర ఏదైతే బొట్టు ఉంటుందో అది పెట్టి పంపించండి. అలాగనే చిన్న పిల్లలతోటి ఇక్కడ మహాదేవుడి పైన పరిపూర్ణమైన అభిషేకం చేయించండి. ఈ దేవాలయానికి సంబంధించిన ఇంత ముందుకు మనము శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవాలయం శనీశ్వరుని ఆలయం ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. చాలా పవర్ఫుల్ శని భగవంతుడు మరియు హనుమంతుల వారి ఆలయం ధ్యానం రూపంలో ఉంటారండి. ఆ వీడియో ఎవరైతే చూడలేరో తప్పకుండా ఆ వీడియో చూడండి. అలాగనే ఈ వీడియో కూడా చూడండి. అలాగనే మరిన్ని ఇలాంటి దేవాలయాల వీడియో కోసం రాకూరి డైరీస్ అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి ఒక్కరి సపోర్ట్, మీ ఆశీర్వాదం, మీ అనుగ్రహం మన ఛానల్ కి ఎంతో అవసరం అండి. మరిన్ని కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలని మీ ముందుకు తీసుకొస్తాను. ఓం శ్రీ మాత్రే నమః. హర హర మహాదేవ.